ఇప్పుడు జరుగుతున్న పరిణామాన్ని కవిత గారు ఒక రకంగా ఇది బీఆర్ఎస్ పార్టీలో కుంపటనే అనుకుంటున్నారు అందరూ, ఇది చిన్న కుంపటి కాదు అనేది. అసలు జరుగుతున్న ఇష్యూ మీద మీ విశ్లేషణ ఏంటి? ఒక 2 minutes టైం ఇస్తే ప్లీజ్. కొంచెం వెనక్కిపోయి ఏం చెప్తానంటే, మీకు కవితకు కేటీఆర్ కున్న కన్ఫ్రంటేషన్ అనేది కొత్తది కాదు. మొదటి నుంచి హిస్టరీలో అది ఉంది. వీళ్ళిద్దరు కూడా అమెరికాలో గ్లోబల్ రిసెషన్ వచ్చినప్పుడు దాదాపుగా ఉద్యోగాలు పోయినప్పుడు ఇండియాకి వచ్చారు. మీకు తెలిసి అంతకుముందు కేసీఆర్ అనేవాడు మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, నా ముసలిది నా పిల్లలు వచ్చేవారు 6 పార్టీలోకి అనేవాడు మేమిద్దరం మియాబియే ఉన్నాం, ఇంత వండుకుంటే సరిపోతే బుక్కెడన్నా మాకే ఉంది, తెలంగాణకు అంకితం కావాలి కుక్క అన్నాడు. తర్వాత గ్లోబల్ రిసెషన్ లో అన్ఫార్చునేట్లీ సరే వాళ్ళని తప్పట్లే మనం, వాడి ఉద్యోగాలకు ప్రమాదమో పోయినాయో మనకు తెలియదు. ఇద్దరు వచ్చేవరకల్లా తీవ్రమైన తెలంగాణ ఉద్యమం ఉంది. మీరు తెలుసు, మీరు రైట్ ఫ్రమ్ డే 1 నుంచి మా ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి మీరు. అప్పుడు 2007లో ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో రెడీమేడ్ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది ఉద్యమాన్ని. అప్పటికే రెడీ ఉంది. అందులో ఇద్దరు ఎంట్రీకి ట్రై చేశారు. ఈ ఎంట్రీకి ట్రై చేసినప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి 2009లో. అప్పుడు వీళ్ళిద్దరు సీట్ అడిగారు. ఇద్దరు అడిగితే నన్ను కవిత అడిగింది, మీ తెలుసు ఆ రోజు మీరు చాలా కీలకమైన పాత్ర అప్పుడు. కేటీఆర్ వర్డ్స్ ఇంటే మీరు ఆశ్చర్యపోతారు. అన్నాడు కరీంనగర్ నుంచి హేమాహిమీలంతా వచ్చి నాకు కరీంనగర్ పార్లమెంట్ సీట్ ఏమని చెప్పారు, ఒక్క మీరే చెప్పలేదు, మీరు చెప్తే డాడీ క్లియర్ చేస్తాడు అన్నాడు. అది నా పొజిషన్ ఆ రోజు. నేనన్నా నవ్వి, నేను చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది, గివ్ మీ 2 days టైం, 2 రోజుల్లో చెప్తాను అని. తర్వాత కేసీఆర్ అన్నాడు ఇది ఉద్యమ పార్టీ తెలియదు, ఇద్దరు ఏకకాలంలో మనం ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తే మనం బదనాం అవుతాం, ఇద్దరితో మాట్లాడి ఇద్దరిలో ఒక్కడని మాత్రమే నువ్వు తయారు చేయన్నాడు. ఇద్దరికి చెప్పాను యూ హావ్ టు కాంప్రమైజ్ అంటే. అప్పుడు ఏం చేశారు, 1 week తర్వాత కవిత అన్నది మీ ఇద్దరం మాట్లాడుకున్నాం, ఫ్యామిలీలో డిస్కషన్ తరువుగా అయిపోయింది, నేను ఐఎమ్ విత్డ్రాయింగ్, అన్న ఒక్కడికే మీరు సీట్ ఇప్పించండి అన్నది. అంటే నేను ఇప్పించేటట్టు త్యాగం చేసింది ఆ రోజు పాపం. అప్పటి నుంచి ఆమెకు కొంచెం గ్రౌజ్ ఉంది. ఆ తర్వాత ఏమైంది, కేటీఆర్ అనేవాడికి నేను ఆ సర్వే రిపోర్ట్ కేసీఆర్కి ఇచ్చా, కరీంనగర్ది మీ లోక్సభ నన్ను సర్వే చేయమన్నాడు. స్టెఫాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డిని పెట్టి సర్వే చేశారు. ఆ రిపోర్టు ఇంకొక 10 కాన్స్టిట్యున్సీస్ ఇచ్చాడు. అన్ని ఇస్తే అందులో బీఆర్ఎస్ అనేది అప్పుడు టీఆర్ఎస్ కరీంనగర్ ఎన్నికల్లో పార్లమెంట్ లో 3rd place లో వస్తుందని వచ్చింది. ఆయన బెల్లొత్తి కేటీఆర్ బిల్లు అన్నాడు, పిచ్చినాక ఈ సర్వే రిపోర్ట్ అంకుల్ చేయించడరా, చదువుకో, నువ్వు అడిగినట్టు ఇస్తే ఓడిపోతావు, యూ గో టు సిరిసిల్ల అన్నాడు. సిరిసిల్ల పంపడానికి అది కారణం. అప్పుడు కేకే ఏమైందంటే దెబ్బ తగిలింది, మీకు తెలుసు పాపం, నిర్మాణం చేసి అది కూడా 60 ఓట్లతోనే కదా గెలిచింది. 160 ఓకే. పొలిటికల్ ఎంట్రీ అయినాక దెన్ ఏమైందంటే మళ్ళీ రోజు కేసీఆర్ పిలిచాడు. మిస్టేక్ ఉంది చెప్తున్నా. కేసీఆర్ అన్నాడు దిలీప్, ఈ పిల్లాడు ఫ్యామిలీ అంతా ప్రెషర్ పెడుతున్నారు, నాకు ఇతని జనరల్ సెక్రటరీ చేయమంటున్నారు పార్టీలో అన్నాడు. నేనన్నా సరే ఇది ఉద్యమ పార్టీ పేరు మీద గొడవ చేస్తారేమో అంటే, అందుకే నీ చెప్తున్నా మాట్లాడాను. అంటే నేను ఓ చిన్న అప్పుడు కోర్ కమిటీ ఉండేది, సరే విదార్థ కమిటీ ఆర్ నాట్, బట్ దే వర్ వెరీ ఇంపార్టెంట్ టు కేసీఆర్, లైక్ డాక్టర్ విజయరామారావు, వికారాబాద్ చంద్రశేఖర్, రవీంద్ర నాయక్, చనిపోయిన రెహమాన్, ఇట్లా ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్, వీళ్ళందరూ కూడా అపోజ్ చేశారు. దిలీప్ ఇది కుటుంబ పార్టీ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళలో కొందరు చనిపోయినారు, కొందరు బయటకు వెళ్ళిపోయినారు, ఒకరు కూడా అక్కడ లేరు, ఎవరు లేరు, అదే పంపించాడు ఇంకుడు మైసలు. ఆ కోటరే లేదు. వీళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేశారు. నేనన్నా ఇది అయ్యే పని కాదు, కేసీఆర్ వాంట్స్, మనం ఏం చేయలేము, ఆయన హుక్ తీసుకొస్తాడు, మనకు గౌరవం ఇచ్చాడు, మాట్లాడుకొని ఇస్తానాల్సిందే అని వాళ్ళందరూ ఒప్పుకున్నారు. పాపం అతి కష్టం మీద ఒప్పుకున్నాక కేసీఆర్ ఎంట్రీ యాజ్ ఎ జనరల్ సెక్రటరీ వచ్చాడు. వచ్చిన తర్వాత వర్చువల్లీ పార్టీ కంట్రోల్ తీసుకున్నాడు. ఈయన గెలవడు, ఎవరు ఉండరు, నేను ఇక్కడ వీక్ అయిపోయా, నేను ఢిల్లీలో ఉన్నంత పవర్ఫుల్ గా పార్టీలోకి వచ్చినాక ఈ బాబు వచ్చినాక లేను, నన్ను వాళ్ళు పక్కకు దోషిస్తారు. ఎందుకంటే ఈ వీడియో బాబు ఈయనడి మేము మా డాడీ నడడం ఏంటనే పద్ధతికి వచ్చి క్రమక్రమంగా ఆయన పోగబెట్టాడు కేసీఆర్. సరే కేటీఆర్ అది వేరే విషయం, పక్క పెడదాం. ఆ టైంలో ఆయన ఎవరు వచ్చినా అందుబాటులో ఆఫీస్లో కూర్చొని మాట్లాడేవాడు. ప్రతి కార్యకర్త కేసీఆర్ కోసం రావడం, ఆయన గెలవకపోవడం, కేటీఆర్ గెలవడం, వర్చువల్లీ ఈజ్ అ కింగ్. అట్లా డెవలప్ అయిన తర్వాత అప్పటికి కూడా కవితకు రోల్ లేదు పార్టీలో, నో రోల్. అప్పుడు ఏం జరిగింది 2009 మీకు తెలుసు, విభేదాలు వచ్చి వెళ్ళిపోయినాం, రాష్ట్రీయ లోక్దళ తర్వాత ఎప్పుడో పెట్టుకున్న అది సంఘటన, విమల గారి పక్క పెడితే ఆ తర్వాత క్రమంలో ఆమె ఒక అద్భుతమైన నిర్మాణం చేసింది, జాగృతి. అవును,
ఈ జాగృతి పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు టిఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం లేదు, ఊళ్ళో కార్యకర్తలు లేదు. మీటింగ్ టు మీటింగ్ 6 నెలలకు మీటింగ్ పెడతాడు, 1 year మీటింగ్ పెడతాడు, సక్సెస్ చేస్తాడు, ఓ హాహా ఓ అంట మర్చిపోతా ఆయన పడి పడుకుంటాడు. ఇక్కడ జాగృతి ఆఖరికి గ్రామ కమిటీలు కూడా వేసుకుంది. అవును అవును. ఒక స్టేజ్ లో కేసీఆర్ అనేవాడు ఇగ్నోర్ చేసే పరిస్థితి లేకుండా నిజామాబాద్ అనేది పిలిచి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సీటు. ఇక్కడ కవిత నుంచి గురించి చెప్పుకోవాలంటే ఒకసారి ఎంపీగా నువ్వు గెలెక్ట్ అయ్యి నువ్వు దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉండే. జాగృతిని అదే పటిష్టంగా నిర్మాణం చేసి ఉంటే ఆమె ఇమేజ్ వేరే ఉండేది. ఆమె పార్టీలో ఎప్పుడు కూడా స్థానం లేదంగా, ఎప్పుడు అసంతృప్తి అన్న వల్ల. తర్వాత ఏం జరిగింది, ఆమె బతుకమ్మలు కూడా లేపింది. అది కూడా అద్భుతంగా ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో బతుకమ్మలు అసలు ఆమెనే బతుకమ్మ కనిపెట్టినంత లెవెల్లో పోయింది. అవును. ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా ఎంపీ అయినాక వదిలేసింది. నిజంగా కవిత వాటిని కన్నా కొనసాగించుంటే ఇప్పుడు మాట్లాడిన శక్తి కంటే ఎక్కువ శక్తి వచ్చి ఉండేది ఆ మాటలో. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్. నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇద్దరికి పడదు. కేసీఆర్ అనేవాడు కేటీఆర్కే ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు తప్ప కవితకి లేదు, హరీష్కి లేదు. హరీష్ అనేవాడు పడి ఉన్నాడు అక్కడ. అంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ కవిత గారిని అండర్మైన్ చేస్తూనే వచ్చారనమాట. అంటే అండర్మైన్ అంటే పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడం. ఇతని అంత ప్రయారిటీ ఆ అమ్మాయికి ఇవ్వలేదు. సహజం కదా, ఎవరైనా ఏ తండ్రి కొడుకు ఇచ్చినంత కూతురికి ఇవ్వరు కదా మన హిందూ దీంట్లో. అంటే నేనేం చెప్తున్నానంటే ఈ కారణం చేత కవిత ఫ్రస్ట్రేషన్ గురి అనేది అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. కాబట్టి కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె నమ్ముకునో లేకపోతే దాన్ని సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఈ మధ్య కాలంలో మీకు తెలుసు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది. ఆ తర్వాత పార్టీ నుంచి అంత రెస్పాన్స్ రాలేదు. ఒకానొక సందర్భం లోపల పార్టీ అన్నది అసలు కవిత అరెస్ట్ అయితే తెలంగాణ అగ్నిగోళంలో మారుతుంది అనేటువంటి పరిస్థితి ఉండే. అరెస్ట్ అయితే ఏం జరగలేదు, పార్టీ అంతా ఆశించిన స్థాయిలో రియాక్ట్ కాలేదు. కేసీఆర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అసలు. కూతురు 2 రోజులు జైలు ఉంటే ఢిల్లీ కూడా పోలేదు కదా, మీరు చూసారు కదా. ఈ నెవర్ బాదాడు. అది ఆయన నేచర్, అది వేరే విషయం. కానీ ఇవన్నీ ఆమెను క్రమంగా ఒక నిస్పృహ వైపు, నిరాశ వైపు నెట్టివేయబడినా. ఈ ఫ్రస్ట్రేషన్ లో మనకు కూడా తెలియదు. రాసింది నేను 10 ఉత్తరాలు రాశాను. కూతురు ఏంటి తండ్రికి ఉత్తరాలు రాయడం. షీ కెన్ జస్ట్ వాక్ ఇన్ టు హిస్ రూమ్ అండ్ ఫైట్ కదా, ఆర్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ కదా. ఇవంటది నేను 8 ఉత్తరాలు రాసావు లీక్ కాలేదు, ఎవడో దయ్యం కాటి లీక్ చేశాడంటది. ఎవడా దయ్యం? ఆ దయ్యం ఎవడంటే అయితే సంతోష్, లేకపోతే 2 దయ్యాలుంటే కేటీఆర్. అర్థమైపోయింది కదా ఇవాళ ఆమె మాట్లాడిన మాటలతోటి. ఆమె దృష్టిలో సరే దయ్యం అని మనం అనలేకపోవచ్చు, కానీ ఆమె దయ్యం అన్నది ఎవరినో అర్థమైపోయింది కదా. పేర్లు చెప్పకపోయినా ఎవరు ఇన్ఫరెన్స్ ఏంటి సరే వాట్ ఎవర్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆమె ఈ లెటర్ కూడా ఎట్లా లీక్ అయింది అనే పరిస్థితి అంటే గతంలో 8 ఉత్తరాలు రాసినట్టు మనకు తెలిసింది. నాకు తెలిసి కేసీఆర్ అనేవాడు ఒక్క ఉత్తరం కూడా చదివి ఉండడు. ఏ సంతోషం పట్టుకెళ్ళి కవిత ఉత్తరం రాసింటే చెత్తపుట్లు వేయరా అని చెప్పుకుంటాడు. పుస్తకాలు తప్ప ఉత్తరాలు చదవడు ఆయన. పుస్తకాలు తప్ప ఉత్తరాలు చదవడు ఆయన అంటున్నా. 80,000 పుస్తకాలు చదివాడు కానీ పాపం ఉత్తరాలు చదవడు. మీది నాది రాసిన రైట్. ఎనీవే దిలీప్ గారు ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. ఇక్కడ ఈ ఉత్తరాల ప్రహసనంతో సరే ఒకటి లీక్ అయిందన్నది, ఇదన్నది, అదన్నది. నాకు తెలిసి నా అండర్స్టాండింగ్ లో 100% కవిత కొత్త పార్టీ పెడుతుంది. అది నా లాజిక్. అది మాట్లాడదాం. వాట్ నెక్స్ట్ అనేది మాట్లాడదాం. దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇక్కడ అందరూ కవిత గారితో కలిసి పనిచేసిన వాళ్ళే ఉన్నారు. శోభ గారు అక్కడ చాలా క్లోజ్ గా ఉద్యమ